హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఇవాళ నేను స్టఫ్ బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశానండి. ముందుగా దానికోసము ఇలా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇలా కడిగిన బెండకాయల్ని తొడిమెలు కట్ చేసి ఇలా తీసుకోవాలి. తొడిమెలు కట్ చేసిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మధ్యలో ఒక సన్నని చీలిక పెట్టి దానిలో మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని ఇందులో స్టఫ్ చేసుకోవాలండి. పప్పుల పొడి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆ పప్పుల పొడిని అన్నీ మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో స్టఫ్ చేసుకొని తర్వాత వీటిని మనము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఈ మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే వీటిని ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడానికి మనకి బాగుంటుందండి. ఆ స్టఫ్ బయటికి రాకుండా మనము వీటిని ఫ్రై చేసుకుంటే ఆయిల్ బ్లాక్గా అవ్వకుండా బెండకాయలకి అది బ్లాక్గా అవ్వకుండా ఉంటుందండి. కాబట్టి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసిన తర్వాత మనము పైన ఒక మూత క్లోజ్ చేసి పెడితే అవి కింద ఫ్రై అవుతూ పైన మెత్తగా మగ్గుతాయండి. తర్వాత ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత వీటిని మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. తర్వాత రెండు పక్కల బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనము ఇలాగా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేసి కొద్దిసేపు మగ్గే వరకు ఉంచాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇంకొద్దిగా పప్పుల పొడిని తీసుకొని ఈ బెండకాయల పైన వేసి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టఫ్ బెండకాయ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.